హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్నుమా అల్ జుబేల్ కాలనీ వద్ద ఓ వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పోలీసులు అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కనిపించడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను జమీల్ బీహార్ నుండి ట్రైన్లో గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్టు తేలింది. అతని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 950 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఫలక్నామా రైల్వే ట్రాక్ పక్కన అల్ జుబేల్ కాలనీ ఏరియాలో వెళ్ళి నేను మరియు మా టీంతో పాటుగా వెళ్ళి సర్చ్ చేయగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండు. వెంటనే మేము చెక్ చేయగా అతని వద్ద ఆ గంజాయి ఉన్నట్టుగా మాకు తెలిసింది. తదుపరి పంచాయతీని పిలిపించి వారి సమక్షంలో సర్చ్ చేసి సుమారుగా 950 గ్రాములు గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే అతన్ని అప్రయాణం చేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ టైంలో ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి తదుపరి ఏదన్నా ఉంటే మీకు తెలియజేస్తాం. గంజాయి అతను ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే రీసెంట్గా వచ్చినట్టుగా బీహార్ నుంచి ఇక్కడికి పనికి వచ్చినట్టుగా వచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పిండు. ఇంకా దీన్ని ఎప్పటి నుంచి చేస్తుంటూ దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీరుస్తాం. సుమారుగా 2 months బ్యాక్ వచ్చినట్టు చెప్తుండు. అతనితో పాటుగా మేము రూమ్ కూడా చెక్ చేసిన ఎవరు లేరు. మరి ఇంకెవరన్నా ఉన్నారా ఏంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటాం. బీహార్ నుండి అక్కడ రైల్వే స్టేషన్లో గుర్తులేని వ్యక్తి దగ్గర కొనుక్కొని తీసుకొని రైల్వే ద్వారా తీసుకొచ్చినట్టుగా చెప్తాం.